హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళు కేవైసీ స్లాట్ అనేది ఏ విధంగా ఫాస్ట్గా పొందాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పై నెట్వర్క్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బటన్ ఏదైతే ఉందో అది మైనింగ్ బటన్ అండి. సో గ్రీన్ కలర్ బటన్ ఇలా చూపిస్తుంటే మీ మైనింగ్ అనేది యాక్టివ్గా ఉన్నట్టు. అలా కాకుండా ఇలా రౌండ్గా ఒక 0 లెక్కన మారితే అప్పుడు మీ మైనింగ్ సెషన్ అనేది ఎండ్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఆ 0 రౌండ్ కలర్ 0గా ఎప్పుడైతే మారుద్దో అప్పుడు మీరు క్లిక్ చేస్తే మళ్ళీ గ్రీన్ కలర్ బటన్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తున్నానండి. సో ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైనింగ్ సెషన్ అనేది నాది ఎండ్ అవ్వడానికి 22 గంటల 40 నిమిషాల టైం ఉంది ఇంకా. సో మీ మైనింగ్ సెషన్ ఎప్పుడు ఎండ్ అవుద్ది అని మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ బటన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు టైమింగ్ అనేది తెలుస్తుంది. ఆ టైం కంప్లీట్ అయినప్పుడు మీరు వచ్చేసి మళ్ళీ మైనింగ్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అని అంటే కేవైసీ స్లాట్. సో కేవైసీ స్లాట్ కోసం మనము ట్రై చేస్తే అంటే కేవైసీ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలామందికి వస్తున్నటువంటి ఈ మ్యాటర్ ఏంటంటే ఈ విధంగా చూపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ పై కేవైసీ వెరిఫికేషన్ స్లాట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఎట్ దిస్ టైమ్, స్టే ట్యూన్డ్, యూ విల్ రిసీవ్ యాన్ ఇన్విటేషన్ యాజ్ సూన్ యాజ్ బికమ్ అవైలబుల్ అనేసి ఇలా వస్తుందన్నమాట. సో ఇలా రావడానికి గల రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను చెప్తానండి. మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా కంటిన్యూస్గా 30 రోజులు ఖచ్చితంగా మైనింగ్ అనేది చేయాలి. ఏ రోజు కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా 30 రోజులు మీరు మైనింగ్ అనేది చేయాలి. అలా కాకుండా మీరు మొదటి 25 రోజులు ఖచ్చితంగా కంటిన్యూస్గా మైనింగ్ చేసి తర్వాత ఒక్కరోజు అంటే 26వ రోజు ఏదైతే ఉందో ఆ రోజు మీరు మైనింగ్ అనేది మిస్ చేసి తర్వాత 27వ రోజు 28వ రోజు ఈ విధంగా మైనింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. చేస్తూ వెళ్ళిపోయి అది 40 రోజులు అయింది అనుకోండి. 40 రోజులు అయినా కానీ అక్కడ ఏం జరిగింది, మీరు 26వ తేదీ మైనింగ్ అనేది మిస్ చేశారు. తర్వాత 27వ తేదీ నుంచి మీరు కౌంట్ చేసి 27వ రోజు నుంచి మీరు కౌంట్ చేస్తే 40 అయ్యేసరికి అప్పటికి మీరు మైనింగ్ చేసిన రోజులు ఎన్ని అవుతాయి కంటిన్యూస్గా అంటే 13 రోజులు లేకపోతే 15 రోజులు అయింది అనమాట. ఇలా చేయకూడదు. ఎప్పుడైనా కానీ మైనింగ్ అనేది మీరు స్టార్ట్ చేస్తే 1వ రోజు నుంచి 30వ రోజు వరకు ఎవరైతే కంటిన్యూస్గా మైనింగ్ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ కేవైసీ స్లాట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఒకవేళ 31వ రోజు నుంచి 30వ రోజు వరకు మేము కంటిన్యూస్గా మైనింగ్ చేయలేదు, మైనింగ్ అనేది స్టార్ట్ చేసి దరిదాపు ఒక 2 నెలలు 3 నెలలు అయింది 90 డేస్ అయింది, అయినా కానీ మాకు మైనింగ్ రావట్లేదు అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే దానికి కూడా ఆన్సర్ ఏంటి అంటే మీరు 90 డేస్ మైనింగ్ చేశారు, కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏం జరిగింది అని అంటే మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఈ 90 రోజులలో మీరు కంటిన్యూస్గా 30 రోజులు చేసి మైనింగ్ చేసిన రోజు అనేదే లేదు. అంటే కంటిన్యూస్గా 30 రోజులు మీరు మైనింగ్ చేయలేదు అనమాట. ఈ 90 రోజులలో మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ చేశారు. అందువల్ల మీకు కేవైసీ స్లాట్ అనేది రాలేదన్నమాట. సో ఇలాంటప్పుడు ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి? సో ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అంటే మనం కేవైసీ రిక్వెస్ట్ అనేది పెట్టాలన్నమాట. సో ఆ కేవైసీ రిక్వెస్ట్ ఏ విధంగా పెట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దీని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత పై బ్రౌజర్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ పై బ్రౌజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లో మీకు ఓపెన్ అవుతుంది. జస్ట్ వన్స్ అని కొట్టండి, లేకపోతే కొంతమందికి డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోనే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ క్రోమ్లో పై బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా అప్లికేషన్లో పై బ్రౌజర్ అనేది ఉండాలి మీ మొబైల్లో. సో తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కింద కేవైసీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ పేజ్లో పై బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఈ కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుందండి. సో దిస్ పేజ్ కుడ్ నాట్ బి లోడ్ అని వచ్చింది. సో మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తున్నాను దీన్ని. మళ్ళీ సైన్ ఇన్ టు పై బ్రౌజర్లోకి వెళ్ళాను. తర్వాత బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నానండి.
సో మళ్ళీ మన కేవైసీ అనేది ఓపెన్ అయింది. కేవైసీ మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే సేమ్ ఇదివరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అక్కడ స్లాట్ అనేది అవైలబుల్గా లేదని చెప్పారు. దాని తర్వాత స్టే ట్యూన్డ్ యూ విల్ రిసీవ్ యాన్ ఇన్విటేషన్ యాజ్ సూన్ యాజ్ బికమ్స్ అవైలబుల్ అనేసి, అంటే మీకు కేవైసీ స్లాట్ అనేది అవైలబిలిటీగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. దాని కింద వీళ్ళు ఏం చెప్పారంటే యూ మస్ట్ కంప్లీట్ అట్లీస్ట్ 30 మైనింగ్ సెషన్స్ బిఫోర్ యూ కెన్ అప్లై ఫర్ కేవైసీ అని వచ్చేసింది. ఇక్కడ నేను ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఇదే కేవైసీ రిక్వెస్ట్ చేసే ప్రాసెస్. సో మీరేం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఎవరికైతే 30 రోజులు మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయి కేవైసీ అనేది ఎవరికైతే రాలేదో వాళ్ళు ఏం చేయాలి, ఈ మెనూ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి పై బ్రౌజర్ క్లిక్ చేసి సైన్ ఇన్ టు పై బ్రౌజర్ క్లిక్ చేసి దాని తర్వాత మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి దాని తర్వాత ఇక్కడ ఓపెన్ అయ్యే పేజ్లో కేవైసీ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కేవైసీ అని వచ్చింది కదా, మళ్ళీ ఈ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇదే మనకు కేవైసీ రిక్వెస్ట్ పెట్టే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఓకే వచ్చింది కదా, ఓకే మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా అట్లీస్ట్ 10 సార్లు అన్నా కానీ మీరు కంటిన్యూస్గా ట్రై చేయాలండి. అంటే 10 రోజులు ట్రై చేయాలి. అట్లీస్ట్ మార్నింగ్ ఒక రోజులో మార్నింగ్ 2 to 3 టైమ్స్, ఉదయాన్నే ఒకసారి, ఉదయాన్నే 2-3 సార్లు, సాయంత్రం పూట కూడా మళ్ళీ 2-3 సార్లు. ఈ విధంగా మీరు 10 రోజుల పాటు ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు కేవైసీ స్లాట్ అనేది వస్తుంది. అది ఎప్పుడు మీ మైనింగ్ సెషన్స్ అనేవి ఖచ్చితంగా 30 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ ట్రై చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా కేవైసీ స్లాట్ అనేది వస్తుంది. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే మేము ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది, కానీ ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రాసెస్లో ఎంతగానో ట్రై చేశాము, అయినా కానీ మాకు కేవైసీ స్లాట్ రాలేదనేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికి గల రీజన్స్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఒకటేంటి అంటే మీరు తెలిసి తెలియక ఒకప్పుడు ఇప్పుడు మీరు ఏ మొబైల్ అయితే వాడుతున్నారో అదే మొబైల్లో మీరేం చేశారు అని అంటే ఒకటి కంటే ఎక్కువ, అంటే 2 కానీ లేకపోతే 3 కానీ 4 కానీ పై అప్లికేషన్స్ అనే, అంటే పై అకౌంట్స్ అనే వాటిని మీరు సైన్ అవుట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సైన్ అవుట్ అనే ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని మైనింగ్ అనేది చేశారనమాట. సో ఈ సైన్ అవుట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు యూజ్ చేసుకొని మీరు ఒకదానికంటే ఎక్కువ అప్లికేషన్స్ని, పై అకౌంట్స్ని ఒకే మొబైల్లో రన్ చేశారు. ఒకే మొబైల్లో రన్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే మీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ అకౌంట్స్గా గుర్తించబడ్డాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు అటువంటి అకౌంట్స్కి ఇంకా ఎంత ట్రై చేసినా వేస్టే, పై స్లాట్ అనేది రాదు. సో ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే ఆల్రెడీ అంటే ఒకే మొబైల్లో ఒకేసారి 1 అంతకంటే ఎక్కువ, 2 అంతకంటే ఎక్కువ, 1 కాదు 2 అంతకంటే ఎక్కువ మైనింగ్ అప్లికేషన్స్ ఎవరైతే అంటే ఒకే రోజులో ఒకేసారి ఒకే మొబైల్లో 2 పై అకౌంట్స్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇంకా కేవైసీ స్లాట్ అనేది రాదు. సో వాళ్ళు చేయాల్సిన విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ ఓల్డ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేసుకోండి. మీ మొబైల్ నుంచి డిలీట్ చేసుకొని కొత్తగా ఒక పై అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పటివరకు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ యూజ్ చేసుకోండి. నేమ్ పాతదైనా ఇబ్బంది లేదు, పర్లేదండి. అదే నేమ్ తోటి చాలామంది పర్సన్స్ ఉంటారు కాబట్టి ప్రపంచంలో. ఇప్పుడు నా నేమ్ కృష్ణ, మా ఇంటి పేరు కారెంపూడి అనే ఇంటి పేరు చాలామందికి ఉంటుంది. తర్వాత నేమ్ కూడా కృష్ణ అనే నేమ్ కూడా చాలామందికి ఉంటుంది. సో నేను నా అకౌంట్కి కేవైసీ రాలేదని చెప్పేసి వేరే మొబైల్ నెంబర్ తోటి ఇదే నేమ్, నా నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి ఇంకొక పై అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఇదివరకు మీరు యూజ్ చేసిన నంబర్లు ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయకూడదు. ఫ్రెష్ నంబర్ అయి ఉండాలి, కొత్త మొబైల్ నెంబర్ అయి ఉండాలి, న్యూ మొబైల్ నెంబర్ అయి ఉండాలి. అప్పటి వరకు కూడా మీరు పై అకౌంట్లో మైనింగ్ అనేది ఆ నంబర్ యూజ్ చేసి పై అకౌంట్లో మైనింగ్ అనేది చేసి ఉండకూడదు. సో కొత్త అకౌంట్ అంటే ఈ ఆల్రెడీ పై అకౌంట్ ఏదైతే ఉందో మీ మొబైల్లో దాన్ని మీరు డిలీట్ చేసేసి పర్మనెంట్గా ఒక కొత్త మొబైల్ నంబర్, మీ ఇంట్లో వాళ్ళది లేకపోతే ఫ్యామిలీదో ఫ్రెండ్స్దో ఒక మొబైల్ నెంబర్ యూజ్ చేసి మీ మొబైల్లో
ఫ్రెష్గా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేయండి. వాళ్ళకి మాత్రం కేవైసీ స్లాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 30 డేస్ తర్వాత. ఇది వరకు ఒకే మొబైల్లో ఎవరైతే ఒకే రోజు 2-3 అకౌంట్స్ యూజ్ చేశారో వాళ్ళందరికీ కూడా డిటెక్ట్ అయిపోయాయి ఫేక్ అకౌంట్స్ లెక్కన. వాళ్ళందరికీ ఎవరికి కూడా కేవైసీ స్లాట్ అనేది రాదు ఖచ్చితంగా రాదు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే. సో ఇంకా ఉండేది తక్కువ టైము, జస్ట్ ఒక 180 డేస్, 6 మంత్స్ లేకపోతే 5 మంత్స్ మనకు టైం ఉంది కాబట్టి ఈ టైంలోనన్నా మీరు కొన్నైనా పై కాయిన్స్ అనేవి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి, న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాంతోపాటు టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మందిని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. రిఫర్ చేస్తేనే మీకు కాయిన్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. సో ఇంతేనండి ఈ కేవైసీ గురించి నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ మెసేజ్. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.